మా ప్రీవియస్ క్లాస్లో మనం యాడర్స్ నేర్చుకున్నాం, హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు క్లాస్లో ప్యారలల్ బైనరీ యాడరు, హాఫ్ సబ్ట్రాక్టరు అండ్ ఫుల్ సబ్ట్రాక్టరు. ఫస్ట్ మనం ఆల్రెడీ యాడర్స్ నేర్చుకున్నాం కాబట్టి ప్యారలల్ బైనరీ యాడర్ అంటే ఫర్ యాడింగ్ 2 4-bit నెంబర్స్, అంటే 4-bit నెంబర్స్ మనం ఎట్ ఏ టైం ఎలా యాడ్ చేస్తాం ప్యారలల్గా. We need for 4 full adders connected in parallel. The 2 numbers being added are అంటే 4 నెంబర్స్ కాబట్టి 4-bit నెంబర్స్ కాబట్టి A3 A2 A1 A0, నెక్స్ట్ B ప్లేస్లో B3 B2 B1 B0. ఇలా AB2 రిజిస్టర్స్ని మనం 2 నెంబర్స్ని 2 4-bit నెంబర్స్ అండ్ ది సమ్ ఈజ్ S3 S2 S1 S0. S4 అనేది క్యారీ. 2 4-bit నెంబర్స్ మనం యాడ్ చేస్తున్నాము అంటే మనకి 5 డిజిట్ నెంబర్ వస్తుంది. ఆ 5th డిజిట్ అనేది మనకి S4 క్యారీ అనమాట. సమ్లో సమ్ కాబట్టి ఎస్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. 2 బిట్స్ని మనం ఆ ప్యాటర్లో ఏబి అని ఎలా తీసుకున్నామో ఇక్కడ 4-bit నెంబర్ కాబట్టి A3 A2 A1 A0 అని తీసుకుంటున్నాం. ఇందులో ఫస్ట్ యాడర్ కుడ్ బి ఏ హాఫ్ యాడర్. మీకు డయాగ్రామ్ చూడండి. ఇందులో ఏంటంటే ఇదంతా డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఇది ఈ ఫస్ట్ యాడర్ ఆపరేషన్ ఇదంతా డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషను కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నేను చెప్పకుండా ఇక్కడ అదే ఎక్స్ప్లెనేషను ఇక్కడ మీకు డయాగ్రామ్ చూపించి నేను డయాగ్రామ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బ్లాక్ డయాగ్రామ్. ప్యారలల్ బైనరీ యాడర్ అంటే ప్యారలల్ బైనరీ యాడర్ అంటే డెఫినేషన్ ఏంటి? ఎట్ ఏ టైం 2 4-bit నెంబర్స్ని మనం యాడ్ చేసేదాన్ని ప్యారలల్ బైనరీ యాడర్ అంటారు. అదే హాఫ్ యాడర్ అంటే ఎట్ ఏ టైం 2 బిట్సే. ఇక్కడ ఫుల్ యాడర్ అంటే ఎట్ ఏ టైం 3 బిట్స్. కానీ ఇక్కడ ఎట్ ఏ టైం 2 4-bit నెంబర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 4 ఫుల్ యాడర్స్ 4-bit నెంబర్స్ కాబట్టి 4 ఫుల్ యాడర్స్ తీసుకోవాలి. కానీ బట్ ఫస్ట్ ఫుల్ యాడర్ ప్లేస్లో మాత్రం హాఫ్ యాడరే తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ హాఫ్ యాడరు, రిమైనింగ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వన్ ఈజ్ ఈ 3 ఫుల్ యాడర్స్. ఎందుకంటే ఫస్ట్ దానికి మనకి 2 ఇన్పుట్సే కదా ఉండేది, అన్యూజువల్ థర్డ్ ఇన్పుట్ అనేది. ఎందుకంటే దీనికి ప్రీవియస్గా మనకి ఏమి ఎడిషన్ లేదు, క్యారీ ఇన్ అనేది ఉండదు. ఎందుకంటే హాఫ్ యాడర్లో మనం 2 బిట్స్ A0 B0 యాడ్ చేస్తే సమ్ S0 వస్తుంది, నెక్స్ట్ క్యారీ వస్తుంది. ఈ క్యారీ అనేది నెక్స్ట్ ఫుల్ యాడర్కి థర్డ్ ఇన్పుట్గా యాడ్ అవుతుంది. అంతేగాని ఫస్ట్ హాఫ్ యాడర్కి మనకి క్యారీ ఇన్ అనేది ఉండదు కదా, అన్యూజువల్ కాబట్టి ఫస్ట్ యాడర్ కుడ్ బి ఏ హాఫ్ యాడర్, నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అనేవి ఫుల్ యాడర్స్. ఇక్కడ ఫస్ట్ వన్ యాడర్లో A0 B0. A0 B0 యాడ్ అయితే మీకు హాఫ్ యాడర్లో 2 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మీకు ఏమేమి వస్తాయి? సమ్ము క్యారీ వస్తుంది. సమ్ అనేది సమ్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఈ 4 ఫుల్ యాడర్స్ ఈ రిజిస్టర్ ఏలో మనము 4 డిజిట్స్ తీసుకున్నాం అంటే A3 A2 A3 A2 A1 A0. అలాగే ఇక్కడ రిజిస్టర్ బిలో కూడా B3 B2 B1 B0. ఈ రిజిస్టర్ ఏ రిజిస్టర్ బిలో ఈ 4 బిట్స్ని మనం స్టోర్ చేస్తున్నాం. ఫైనల్గా మనకి ఎడిషన్ జరిగినాక ఆఫ్టర్ ఎడిషన్ సమ్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. S4 S3 S2 S1 S0 ఈ వాల్యూస్ వస్తాయి. సమ్ అనేది సమ్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. రిజిస్టర్ మీన్స్ మెమరీ ఎలిమెంట్, స్టోరేజ్ డివైస్. ఇది దీనికి ఈ డయాగ్రామ్కి ఎక్స్ప్లెనేషన్కి ఈ డయాగ్రాము. ఇప్పుడు ఫస్ట్ది మాత్రం హాఫ్ యాడర్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం 3 ఇన్పుట్స్ ఉండవు, ఫస్ట్ దానికి క్యారీ ఉండదు కాబట్టి నెక్స్ట్ దానికి ఈ క్యారీ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి సెకండ్ ఫుల్ యాడర్కి ఇక్కడ 3 బిట్స్ కాబట్టి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫుల్ యాడర్స్. ఫస్ట్ యాడర్ మీన్స్ హాఫ్ యాడర్ ఇలా యాడ్ అవుతా నెక్స్ట్ ఫుల్ యాడర్ క్యారీ వచ్చి మళ్ళీ ప్రీవియస్ దానికి యాడ్ అయ్యి ఇదిగో ఫస్ట్ యాడర్ 0, ఇక్కడి నుంచి వచ్చేది 1, 0 + 1 0 + 1 యాడ్ అయినప్పుడు మీకు సమ్ అనేదేమో మీకు ఇక్కడ స్టోర్ అవుతుంది. క్యారీ వచ్చేసేమో సెకండ్ ఫుల్ యాడర్లో థర్డ్ ఇన్పుట్గా యాడ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫుల్ యాడర్కి 1 వస్తుంది. ఇక్కడ నుంచి రిజిస్టర్ బి నుంచి ఇలా మీకు వెళ్తుంది. ఈ గ్రాఫ్ ద్వారా ఈ డయాగ్రామ్ ద్వారా మీరు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది.
నెక్స్ట్ 0 ఇక్కడ నుంచి థర్డ్ దానికి వెళ్తుంది, థర్డ్ బిట్ 0 ఇక్కడికి వస్తుంది, దీని క్యారీ అనేది ఇక్కడికి వెళ్తుంది. మీకు ఫుల్ యాడర్లో మీకు హాఫ్ యాడర్ అయితేనేమో అవుట్పుట్ సమ్ అంటే A/B, దీనికి ఒక్కదానికి క్యారీ A.B. కానీ ఇక్కడ ఫుల్ యాడర్లో క్యారీ మీన్స్ సమ్ మీన్స్ A/B/C వేయాలి. ఇక్కడ క్యారీ అంటే AB ప్లస్ A/B.CI వేయాలి. ఆ ఫార్ములాస్ ద్వారా వేసి ఇవి సింప్లిఫై చేస్తే మీకు సమ్ అనే రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా మీకు ఈ 2 నెంబర్స్ మనం ఎడిషన్ కూడా చెయ్యొచ్చు. ఇక్కడ 1010 వేసి దాని కింద 1011 అనేసి బైనరీ ఎడిషన్ తెలుసు కదా మీకు, అలా బైనరీ ఎడిషన్ చేసుకున్నా సరే మీకు ఈ నెంబర్ వస్తుంది. దాని ఆపరేషన్ ఇది. అంటే మీకు 1010 అలా 4 నెంబర్స్ని మామూలుగా బైనరీ ఎడిషన్ చేసుకున్నా సరే మీకు ఎడిషన్ సేమ్ సమ్ ఎంత అవుతుందో అంటే ఇక్కడ మీరు ఎడిషన్ 1010 దాని కింద 1011 అంటే ఫస్ట్ 0+1, 0+1 అంటే 1, నెక్స్ట్ 1+1 అంటే 10 కాబట్టి 1 క్యారీ వెళ్తుంది, నెక్స్ట్ 0+0 ఆ క్యారీతో కలిపి 1, నెక్స్ట్ 1+1 అంటే 10 కాబట్టి 10 వేస్తాం, 1 అనేది S4. అలా బైనరీ ఎడిషన్ ఇది. ప్యారలల్ బైనరీ యాడర్ మీన్స్ నథింగ్ బట్ బైనరీ ఎడిషన్. నెక్స్ట్ టాపిక్స్ సబ్ట్రాక్టర్స్. సేమ్ మీకు యాడర్స్ నేర్చుకున్నారు కాబట్టి సబ్ట్రాక్టర్స్ చాలా ఈజీగా ఉంటుంది. దేర్ ఆర్ 2 types, హాఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్. ఓన్లీ డిఫరెన్స్ అనేది మీకు ఒక్క బబుల్ అనేదే వస్తుంది మీకు డిఫరెన్స్ డయాగ్రామ్లో. హాఫ్ సబ్ట్రాక్టర్లో కూడా కాంబినేషన్ ఆఫ్ ఎండ్ గేట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేటే, కానీ ఇక్కడ బారో తీసుకుంటాము, ఇందాక సమ్ తీసుకున్నాం. సమ్ ప్లేస్లో డిఫరెన్స్ వస్తుంది, క్యారీ ప్లేస్లో మనకి హాఫ్ యాడర్లో ఏమేమి వచ్చినాయి అవుట్పుట్స్ క్యారీ అండ్ సమ్. సేమ్ ఇక్కడ సమ్ ప్లేస్లో సబ్ట్రాక్షన్ కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటాం, ఇక్కడ క్యారీ ప్లేస్లోనేమో బారో అని మెన్షన్ చేస్తాం. ఇవే డిఫరెన్స్. డయాగ్రామ్లో కూడా మీకు AB ఇన్పుట్స్కి ఇక్కడ బబుల్ ఇస్తాం, బబుల్ అంటే ఏ ఇచ్చినప్పుడు ఇక్కడ బబుల్ ఇస్తే ఏ బార్ అవుతుంది. బబుల్ మీన్స్ నాట్ గేట్ అప్లై చేస్తాం, అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఇక్కడ ఏ బార్గా చేంజ్ అయ్యి దాన్ని ఇస్తాం ఎండ్ గేట్కి. కాబట్టి దీని ఎండ్ గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది, 1 is the A బార్, సెకండ్ 1 is the B కాబట్టి A బార్ డాట్ B వస్తుంది. సేమ్ యాస్టీజ్గా A/B. అంటే హాఫ్ సబ్ట్రాక్టర్లో బారో మీన్స్ A బార్ డాట్ B, డిఫరెన్స్ మీన్స్ A/B. అంటే మీకు యాడర్లో అయితే సమ్ ఉంటుంది, ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడ క్యారీ ప్లేస్లో బారో, అదొకటే డిఫరెన్స్, రిమైనింగ్ అంతా సేమ్. బ్లాక్ డయాగ్రామ్లో HS అని మెన్షన్ చేస్తాం సబ్ట్రాక్టర్ కాబట్టి. ఇక్కడ ఏ బార్ ఇది, సేమ్ టేబుల్ కూడా అంతే. డిఫరెన్స్ అంటే ఎలా వస్తుంది, A/B అంటే బోత్ ఆర్ సేమ్ అయితే 0, డిఫరెన్స్ అయితే 1. బారో మీన్స్ A బార్ డాట్ B చేయాలి, అంటే ఫస్ట్ ఈ ఏలకి బార్లు చేసి ఇంటూ B చేయాలి. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఏకి బార్ చేస్తే 0 బార్ 1, 1 × 0 0, నెక్స్ట్ 0 బార్ 0కి బార్ చేస్తే 1, 1 × 1 1, నెక్స్ట్ ఏ బార్ 1 బార్ 0, 0 × 0 0, నెక్స్ట్ 1 బార్ 0 × 1 0, అలా. అది హాఫ్ సబ్ట్రాక్టర్. దాని ఎక్స్ప్లెనేషనే ఇది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అది. నెక్స్ట్ ఫుల్ సబ్ట్రాక్టర్. ఫుల్ సబ్ట్రాక్టర్ అంటే సేమ్ ఇట్ హ్యాండిల్స్ 3 bits and can be designed using 2 half subtractors and 1 OR gate. When subtractors are designed, binary division can be done by the repeated subtractions and they need some sequential circuits. ఫుల్ సబ్ట్రాక్టర్లో 3 inputs ఉంటాయి, AB అండ్ బారో. థర్డ్ 1 is the బారో తీసుకుంటాం. అదే యాడర్లో అయితే క్యారీ ఇన్ తీసుకున్నాము. సేమ్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఫుల్ సబ్ట్రాక్టర్కి FS అని మెన్షన్ చేస్తాం, అవుట్పుట్ బారోకి B' అని మెన్షన్ చేస్తున్నాం, ఇన్పుట్ బారోకి ఏమో B. అలాగే మీకు యాడర్లో అయితే క్యారీ ఇన్కి ఏమో CI అని మెన్షన్ చేసాం, క్యారీ అవుట్కి ఏమో CO అని మెన్షన్ చేసాం ఫుల్ యాడర్లో. ఇక్కడ ఫుల్ సబ్ట్రాక్టర్లో మనకి ఇన్పుట్లో థర్డ్ ఇన్పుట్నేమో
ఇన్పుట్ బారో అని బి అని మెన్షన్ చేస్తున్నాం, అవుట్పుట్ బారో అని బి డాష్. డిఫరెన్స్ సేమ్. డిఫరెన్స్ అంటే ఏ ఎక్స్క్లూజివ్, బి ఎక్స్క్లూజివ్. ఈ థర్డ్ వన్ ఈ స్మాల్ బి కాబట్టి స్మాల్ బి అని తీసుకుంటాం. అదే అవుట్పుట్ బారో బి డాష్ అంటే ఏమొస్తుంది మీకు? ఏ బార్ డాట్ బి. ఇందాక అప్పుడు మీకు ఏమొచ్చింది యాడర్లో? ఏబి ప్లస్ ఏ డాట్ బి ప్లస్ ఏ ఎక్స్క్లూజివ్ బి డాట్ సి వచ్చింది. కానీ ఇక్కడ ఏ ప్లేస్లో ఏ బార్ ఉంటుంది, ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ ఎక్స్క్లూజివ్ బి డాట్ బి వస్తుంది. ఇది అవుట్పుట్ బారో. అవుట్పుట్ బారో ఫార్ములా ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ ఎక్స్క్లూజివ్ బి డాట్ బి. సమ్ ఏమో డిఫరెన్స్ ఏమో ఏ ఎక్స్క్లూజివ్ బి ఎక్స్క్లూజివ్ స్మాల్ బి. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అవుట్పుట్లో 3 ఇన్పుట్స్ కాబట్టి 7 వరకు తీసుకుంటాం. ఇక్కడ అవుట్పుట్స్ ఏమేంటి? ఫస్ట్ వన్ ఈజ్ బి డాష్. బి డాష్ ఫార్ములా ఏంటి? ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ ఎక్స్క్లూజివ్ బి డాట్ బి. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ డిఫరెన్స్ అనేది డికి ఫార్ములా ఏంటి? ఏ ఎక్స్క్లూజివ్ బి ఎక్స్క్లూజివ్ స్మాల్ బి. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ నెంబర్స్ వస్తాయి. ఇది ఫుల్ సబ్ట్రాక్టర్, హాఫ్ సబ్ట్రాక్టర్. మెయిన్ ఓన్లీ ఇది మీకు ఇక్కడ ఏఎల్లా ఏ బార్ వస్తుంది, అదొక బబుల్ పెట్టాలి. సేమ్ రిమైనింగ్ అంతా సేమ్. సమ్ ప్లేస్లో డిఫరెన్స్ పెడతాం, క్యారీ ప్లేస్లో బారో పెడతాం. ఏ వచ్చిన చోటల్లా ఏ బార్ అనేది వస్తుంది. రిమైనింగ్ అంతా సేమ్. సమ్ ప్లేస్లో డిఫరెన్స్, క్యారీ ప్లేస్లో బారు. సేమ్ అలాగే ఫుల్ సబ్ట్రాక్టర్ కూడా అంతే. ఏ ప్లేస్లో ఏ బార్ వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ బారోలో అవుట్పుట్ క్యారీలో అవుట్పుట్ బారో బి డాష్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ప్లేస్లో సమ్ వస్తుంది. ఇక్కడ లాస్ట్కి స్మాల్ బి మెన్షన్ చేస్తాం. అంటే యాడర్స్ మీరు నేర్చుకుంటే మీకు సబ్ట్రాక్టర్స్ కూడా ఈజీ. దీంతో మనకి యాడర్స్, సబ్ట్రాక్టర్స్ కంప్లీట్ అయినాయి.